అసలు ఇద్దరి మధ్య వివాదం ఏంటి? ఈ వివాదం తరువాత అరికపూడి గాంధీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా, నీ ఇంటిపైనే జెండా ఎగరేస్తా. ఇది కౌశిక్ రెడ్డి చేసిన సవాల్. దమ్ముంటే రా ఇంటికి, నువ్వో నేనో తేల్చుకుందాం. ఇది అరికపూడి గాంధీ ప్రతి సవాల్. ఫిరాయింపుల ఎపిసోడ్ లో నిన్న చీర గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్గి రాజుకుంది. ఇప్పుడు అది మరింతగా భగ్గుమంది. అరికపూడి గాంధీ అయితే కౌశిక్ తీరును, మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ బ్రేకింగే మనం చూడొచ్చు విజువల్స్ లో. కౌశిక్ రెడ్డి చీర గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యల దృశ్యాలు. కౌశిక్ రెడ్డి సవాల్తో అరికపూడి గాంధీ దగ్గర ప్రస్తుతం మనం మరొక వైపు బాక్స్ లో చూస్తున్నాం. పోలీస్ బందోబస్తు అరికపూడి గాంధీ ఇంటి దగ్గర నుంచి అవి లైవ్ దృశ్యాలు. అరికపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. సో అక్కడ ఆయన పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకి అరికపూడి ఇంటికి వస్తానన్నారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి సవాల్తో అరికపూడి ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా హీట్ పెంచుతోంది. మా ప్రతినిధి, మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి అప్డేట్స్ తీసుకుందాం. రాకేష్, ఇప్పుడు 11 గంటలకి ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది. పక్క కౌశిక్ రెడ్డి వచ్చేస్తారంటున్నారు. నువ్వు ఒకవేళ రాకపోతే 12 గంటలకి నేను ఇంటికి వస్తానంటున్నారు. సో ఏం జరగబోతుంది? ఇప్పుడు నిజంగా అంతా రెడీ అయిపోయారా కౌశిక్ రెడ్డి? యాక్చువల్లీ నిన్న మాత్రం కౌశిక్ రెడ్డి ఈరోజు 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ కండవ కప్తాం గులాబీ జెండా ఆయన ఇంటి మీద ఎగరేస్తామంటూ ప్రకటించారు. కానీ సాయంత్రానికి పార్టీ అధిష్టానం మాత్రం పోస్ట్ పోన్ చేయండి ప్రోగ్రామ్ని. కేవలం కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు, గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, గ్రేటర్కి సంబంధించినటువంటి లీడర్లు, ఆ చుట్టుపక్కలటువంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కలిసి వెళ్ళండి అంటూ చెప్పేసరికి సాయంత్రానికి ఆ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఈరోజు వెళ్ళడం లేదని ఇంతకుముందు కూడా కన్ఫర్మ్ చేశారు. రేపు వెళ్తున్నట్లుగా చెప్తున్నారు. 11 గంటలకు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో ప్రస్తుతం ఆయన నివాసంలో ప్రెస్ మీట్ ఉంది. 11 గంటలకి గాంధీ మాట్లాడినటువంటి మాటల మీద కౌంటర్ ఇస్తారు. రేపు ఎవరెవరు గాంధీ ఇంటికి వెళ్ళబోతున్నారు, కార్యక్రమం ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు. రేపు 11 గంటలకు ఈరోజు చెప్పిన సమయానికి రేపు వెళ్ళబోతున్నారు బీఆర్ఎస్ నేతలంతా. కొంతమంది అందుబాటులో లేకపోవడం, సడన్గా ఇచ్చిన ప్రోగ్రామ్ కేటీఆర్ జోక్యం చేసుకొని రేపటికి పోస్ట్ పోన్ చేసుకొని ఇంటికి వెళ్ళట్లేదు. అంతే కదా, ఇప్పుడు 11 గంటలకు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళట్లేదు. ఇన్ దట్ కేసు మరి అరికపూడి గాంధీ ఒకళ్ళు 11 గంటలకు నువ్వు రాకపోతే నేను నీ ఇంటికి వస్తా 12 గంటలకి అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా తెలుస్తుంది? ఇప్పుడు 12 గంటలకు వెళ్తారా ఆయన? ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే పోలీసులు బందోబస్తు ఉంది. పోలీసులు ఆయన గేట్ దగ్గరే పూర్తిగా మోహరించారు. ఆయన బయటకు రానియకుండా, ఆయన దగ్గరికి ఎవరు రానియకుండా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి గాంధీని కూడా అక్కడికి రానిచ్చేటువంటి అవకాశం లేదు. కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి మాట, బీఆర్ఎస్ లీడర్లు చెప్పినటువంటి మాట, గాంధీ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పాడు. కాబట్టి ఆ పార్టీ జెండా కప్పుకోండి, ఆ పార్టీ జెండాని ఇంటి మీద పెట్టుకోండి అంటూ వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇటు గాంధీ అందుకు అంగీకరిస్తారా? పిఏసీ చైర్మన్ తీసుకున్నారు, అది బీఆర్ఎస్ పార్టీ కోటాలో తీసుకున్నారు, ప్రతిపక్ష పార్టీ కోటాలో తీసుకున్నారు. దాంతోపాటు నెక్స్ట్ డే నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు. కాబట్టి ఈ టాపిక్ అంతా వచ్చింది, ఈ ఇష్యూ అంతా రేజ్ అయింది. సో ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటికి ఉదయాన్నే పోలీసులు వెళ్ళడం, పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ఆయన ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పకపోవడం, కేవలం మీడియాకు మాత్రమే ఇన్ఫార్మ్ చేయడం, దీంతో పోలీసులు ముందుగా అంత ఆవేశంగా ఆయన మాట్లాడిన తర్వాత చీరా గాజులు చూపించి 11 గంటలకు ఇలా వస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి రేపు వస్తానని చెప్తే వాళ్ళు సవాల్ నుంచి వెనకడుగు వేశారని అరికపూడి గాంధీ వర్గం కూడా అంటారు. దాన్ని వాళ్ళు స్వీకరిస్తారా ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్గం? సో దానిపైన 11 గంటల కౌశిక్ రెడ్డి మాట్లాడతారు. కౌశిక్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా మాట్లాడతారు. వీళ్ళేం రియాక్ట్ అవుతారు? 11 గంటలకు వస్తానన్నది ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? లేదా పోలీస్ సెక్యూరిటీ ఉంది, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్తారా? లేదంటే పోలీసులు లేకుండా అనుమతిస్తే మీ ఇంటి వరకు వస్తాం,
మేము ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలం అంటూ చెప్తున్నారు కాబట్టి, మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామంటూ చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని అలౌ చేయండి, మీ ఇంటికి వస్తాం, మాట్లాడతాం, ఇద్దరం కలిసి కండువా కప్పుకుందాం, ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం అంటూ చెప్తారా, ఏం చెప్తారనేది మరో గంటన్నరలో తేలేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజుతో ఇష్యూ అయితే ముగియలేదు. ఇంత ఘాటుగా గాంధీ మాట్లాడారు కాబట్టి అంతే రియాక్షన్ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంత కౌశిక్ రెడ్డి కూడా అగ్రెసివ్గా వెళ్ళేటువంటి పర్సన్ కాబట్టి ఆ రేంజ్లోనే ఆయన కూడా రియాక్ట్ అవుతారు. దాంతోపాటుగా రేపు పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు చేయాల్సినటువంటి కార్యక్రమం గాంధీ ఇంటికి వెళ్లాల్సింది రేపటికి పోస్ట్ పోన్ అయింది. సో రేపు అదేవిధంగా కొనసాగుతుంది కాబట్టి రేపటి వరకు కొంత ఇద్దరి మధ్య ఈ టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. చూద్దాం, ఒక్కసారి 11 గంటలకు ఆయన వస్తానన్నారు, ఇప్పుడు రావట్లేదు. ఒకవేళ రాకపోతే 12 గంటలకు ఆయనే వస్తానన్నారు. చూద్దాం మరి 12 గంటలకి ఆయన వెళ్తారా లేదా.